నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే హరీష్ రావుకు దానం కౌంటర్. బీఆర్ఎస్ వల్ల శవాల మీద పేలాలు ఏర్పడుతున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ముందే ప్రజలను రెచ్చగొడుతున్నారు. హరీష్ రావు అవగాహన అన్న వ్యక్తి చీఫ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నారో హరీష్ రావు ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమనడం ఏంటి? హరీష్ రావు ఇలాంటివి మానుకోవాలి. ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. కాంగ్రెస్ పార్టీని లేదా ముఖ్యమంత్రి గారిని, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, గవర్నమెంట్ ని బస్సు పట్టించేటువంటి కార్యక్రమం కేసీఆర్ గారు ఇచ్చింది చూపించాను కదా. ఏమి ఇచ్చారో 22,000 పైచీలకు అన్యాక్రాంతం అయిపోయింది నాలాల మీద అని చెప్పారు కదా. అప్పుడే చెప్పారు కదా దీనికి కావాల్సింది 1,00,000 కోట్లు కావాలని. మీరు అప్పుడు ఎందుకు 1,00,000 కోట్లు కేటాయించలేదు? ఇప్పుడు 1,00,000 కోట్లు కేటాయించమని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. దయ్యాల వేదాలు వరించినట్టు హరీష్ రావు గారు, దయచేసి మీరు మానుకోండి. మీ స్థాయి తగదు, ఇది మీరు చేయకూడదు. మీ స్థాయికి దయచేసి మీరు మానుకోండి. మీరు ఎన్ని ప్రయత్నం చేసినా జరిగేపోయేది మీకే తెలుసు. మేమేం చెప్పాలి? మీకు ఎన్ని రకాల హ్యూమిలేట్ అయ్యారు, ఎన్ని రకాల మీరు మరి అవమానానికి గురయ్యారు, అవన్నీ మేము చెప్పాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత. అవసరం లేదు. మీరు ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రభుత్వానికి తెలుసు ఏం చేయాలో. సరైన సమయంలో తప్పకుండా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉంది. ప్రజల గురించి, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వము. మీరు ఎన్ని అరాచకాలు సృష్టించినా, ఎన్ని వేల కోట్లు మీరు ఖర్చు పెట్టినా ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడారు కాబట్టి ఆ ప్రజల పక్షాన తప్పకుండా ఈ ప్రభుత్వం నిలబడుతుందని మేము ప్రభుత్వ పక్షాన నేను తప్పకుండా వారికి గ్యారంటీస్. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ప్రభుత్వము ప్రజల పక్షాన ఉంది అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈరోజు మేము కూడా మొదటిసారి హైడ్రా ఎప్పుడైతే యాక్షన్లకు వచ్చిందో, ఎప్పుడైతే నందగిరి హిల్స్లో గుడిసెల దగ్గరికి వచ్చినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించి చెప్పాను, గుడిసెల జోలికి మనం వెళ్ళకూడదు అని చెప్పాను జరిగింది. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, వీళ్ళు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది నేను తర్వాత మీకు ప్లే చేసి చూపిస్తాను. వీళ్ళు ప్రధానంగా ఈరోజు హరీష్ రావు ఏమంటుండు, ఈటెల రాజేందర్ ఏమంటుండ్రు, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ప్రజల్ని భయప్రాంతులకు గురి చేయాలి, మీ ఇండ్లు మొత్తం గులగొట్టేస్తారు అని. అయితే ఎక్కడైతే 20 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఇండ్లు కట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా అప్పుడు బఫర్ జోన్ కిందనో FTL జోన్ కిందనో డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు అయింది. కాబట్టి నేను కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తాను, పర్సనల్గా పోయి వాళ్ళందరికీ అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పించాలి. మూసీ నది మీద మాత్రము మూసీ ప్రక్షాళన అవసరం రాబోయే తరాలకు. కానీ లేకపోతే మూసీ గత 20-30 సంవత్సరాల కింద ఒకసారి మూసీ పొర్లినప్పుడు అక్కడ ఉన్న గౌలిగూడ డిపో మొత్తం మునిగిపోయింది. అదేవిధంగా మూసీ నాల మీద ఉన్నందరూ కూడా కొట్టుకోపోయి ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఉత్పన్నం కావద్దు అనేది ఆలోచనతోనే కేసీఆర్ గారే ఒకటి మూసీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి అప్పుడు మూసీ మీద కేసీఆర్ గారు మాట్లాడిన మాట నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేది. మంచి ప్లే ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కూడా ఉంది. తక్కువ ఉన్నాయి అవి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల బిల్డింగ్ కూడా ఉన్నాయి. అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి వీళ్ళు కర్మస్తుంది. మనం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దీన్ని చెయ్యాలంటే దీనికి కావాల్సిన వ్యయం 11,000 కోట్ల రూపాయలు. ఇది ఒక తెల్లారి వరకు మరునాటి వరకు కాదు, అవుతుందన్నట్టుగా కావాలంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్ మేము వచ్చి 2 years 4 months అయితే సిచ్యువేషన్ పూర్తి అసెస్ చేసి తెలుసుకొని ఈ సర్వేలన్నీ చేసేటప్పటికే ఓ ఏడాది కాలం పోతుంది.
దీనికోసం సిటీని బాగు చేయడానికి నిజంగా సిటీని విశ్వనగరంగా మార్చికల్లా విమాన గోపురానికి బంగారు తాపడం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి ఆలయంలోని బంగారు నిల్వల వినియోగం సర్కారు ఉత్తర్వులు జారీ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం విమాన గోపురానికి త్వరలో బంగారు తాపడం చేయనున్నారు. ఆలయంలో ఉన్న బంగారం, వెండి నిల్వలను కరిగించి తాపడానికి వినియోగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలోనే బంగారు తాపడం కోసం విరాళాల రూపంలో బంగారాన్ని సేకరించారు. ప్రభుత్వంతో పాటు భక్తులు కూడా బంగారాన్ని సమర్పించారు. కొందరు భక్తులు నగదు సమర్పించారు. ఇలా మొత్తం కలిపి 75 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. అలా సేకరించినా కూడా ఇందుకు వినియోగించేందుకు ప్రభుత్వం ఇప్పుడు అనుమతించింది. దీంతో పాటు ఆలయంలో ఉన్న వెండి నిల్వలను కూడా మింట్ ఆధ్వర్యంలో కరిగించి దాని విలువలను తగిన బంగారాన్ని సేకరించి తాపడానికి వినియోగించాలని కూడా నిర్ణయించారు. ఈ బాధ్యతను స్మార్ట్ క్రియేషన్స్ సంస్థకు అప్పగించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ సంస్థ ఎంపికైంది. తాపడం పనులకు చదరపు అడుగుకు 3,900 చొప్పున ఆ సంస్థకు చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్పర్సన్గా ఉండే ఈ కమిటీలో కన్వీనర్గా దేవాదాయ శాఖ డైరెక్టర్, సభ్యులుగా ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, వైటీడీఏ వీసీ అండ్ సిఇఓ కిషన్ రావు, ఆలయం ఈవో, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ను నియమించింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలులోని రిడ్జ్ స్కూల్లో సిబిఎస్ఈ 7వ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ను ఎంపీ ప్రారంభించారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన 90 సిబిఎస్ఈ పాఠశాలలకు సంబంధించిన 150 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు గెలుపే లక్ష్యంగా కృషి చేసి గెలుపోటములను సమానంగా తీసుకోవాలని కోరారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు చదువుల్లో సైతం బాగా రాణిస్తారని ఎంపీ పేర్కొన్నారు. రిడ్జ్ స్కూల్ అధ్యాపకులు పుల్లయ్య మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఎంపీ హోదాలో ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. ధన్యవాదాలు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే క్రమశిక్షణకు మారిపోయినటువంటి ఈ రవీంద్ర విద్యా సంస్థల నుంచి నేను ఎదిగాను. ఇకపోతే ఈరోజు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు, తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, 2 రాష్ట్రాల నుంచి దాదాపు 90 స్కూల్స్, 170 టీంలు, 2700 మంది విద్యార్థులు, ఇంతమందికి ఇంత భారీ ఎత్తున మా కర్నూలు టౌన్లో ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా ఒక జాతీయ క్రీడలను తలపించే విధంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంతా నేను చెప్పేది ఏమంటే ఈ క్రీడలను ఒక స్పోర్టివ్గా తీసుకొని గెలుపోవడంలో సమానంగా తీసుకొని ప్రతి ఒక్క టీం గెలవాలని ఒక తపంతో క్రీడ కొనసాగించాలని చెప్పేసి కోరు. చదువే కాదు, చదువుతో పాటు క్రీడలను కూడా ఒక భాగంగా ఎంచుకొని క్రీడల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 90 స్కూళ్ళు, 170 బ్యాచ్ టీమ్స్ ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నాయంటే ఇది మేము చాలా సంతోషమైనటువంటి విధంగా తీసుకుంటున్నాం. తప్పనిసరిగా చదువుతో పాటు క్రీడల యొక్క అవసరం ఎంతైనా ఉంది. చదువు జ్ఞానాన్ని పెంచితే క్రీడలు క్రమశిక్షణని పెంచుతున్నాయి. జ్ఞానానికి ఎప్పుడైతే క్రమశిక్షణ తోడవుతుందో అప్పుడే మానవులు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రిడ్జ్ స్కూల్ స్థాపించడం జరిగింది. చాలా సంతోషం. స్థాపించినప్పటి నుంచి ఎప్పటి వరకు కూడాను ఈ పాఠశాల ఏ ఉద్దేశంతో అయితే స్థాపించబడిందో
ఆ ఉద్దేశాలతోనే ముందుకు పోతున్నాము. మమ్మల్ని ప్రజలు అభినందిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది ఏమంటే, నేను ఎప్పుడు కూడా మా విద్యార్థులు చెప్తుంటాను, నేను ఎప్పుడు గర్వపడతాను అంటే, మీరు ఇక్కడ జరిగే ఇన్స్టిట్యూషన్స్లో జరిగే కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్గా ఎప్పుడైతే వస్తారో అప్పుడు నేను గర్వపడతానని ఎప్పుడు చెప్పేవాడిని. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగింపబడ్డ గౌరవ వేతనం చెల్లించాలని, రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా తిరిగి కొనసాగించాలని, గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈరోజు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వాలంటీర్ అసోసియేషన్ వాలంటీర్లు అదేవిధంగా అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి 5,000 గౌరవ వేతనంతో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ 2024 ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాలంటీర్లు అందరూ ఆందోళన చెందినటువంటి తరుణంలో టీడీపీ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఏ విధంగా తొలగించకపోగా వారికి 10,000 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి పని చేయించుకుంటామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా అధికారం చేపట్టి 4 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని చెప్పేసి వాలంటీర్లుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వాలంటీర్లకు ₹1 జీతం కూడా చెల్లించలేదు. కాబట్టి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు కూడా వెంటనే చెల్లించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన రాజీనామా చేసిన వారితో పాటు చేయనటువంటి వారిని కూడా విధుల్లో కొనసాగించాలి. దీంట్లో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా యథావిధిగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సొసైటీలో ఇలాంటి అక్రమాలకు తావు లేదు. అంత పారదర్శకంగా సొసైటీ నిర్వహణ జరుగుతుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు అడ్డాల సుబ్బరాజు వివరణ. కొన్ని సంవత్సరాలుగా 2,100 మందికి పైగా సభ్యులు నమ్మకంతో నడుస్తున్న సొసైటీ మాది. కొందరు సొసైటీలోని సభ్యులు ఉద్దేశపూర్వకంగా సొసైటీ ఆరోపణలు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకోవడం సరికాదు. సర్వసభ సమావేశానికి వస్తున్న సభ్యులను కూడా అడ్డుకుంటున్నారు. పూర్తి మెజార్టీ సభ్యుల మద్దతుతోనే సమావేశం జరిగింది. తీర్మానాలు ఆమోదం పొందాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపైనే చర్యలు తీసుకున్నాం. నిర్వహణ ఖర్చులు పెరగడంతోనే వెంచర్ డెవలప్మెంట్కు సభ్యుల నుంచి సహకారం కోరాం. గత టీడీపీ ప్రభుత్వంలో అమరావతి రాజధానికి ఉండగా ఉద్యోగస్తులు ఉమ్మడిగా స్థలం సేకరించాం. ఆ తర్వాత గవర్నమెంట్ మారడంతో 3 రాజధానుల పర్వంతో వెంచర్ కుంటుపడింది. దాంతో కొంతమంది మొదట్లో ఫ్లాట్ల కోసం డబ్బులు కట్టిన వాళ్ళు వెనక్కి తగ్గడంతో వారికి పూర్తి మొత్తం చెల్లించాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రాగానే అమరావతి రాజధానికి అతి దగ్గరలో సొసైటీ వెంచర్ ఉంది. ఇక్కడ ఉద్యోగస్తులు ఉండే విధంగా వెంచర్ డెవలప్ చేస్తాం. సొసైటీ మీద నమ్మకంతోనే రైతులు పూర్తి డబ్బులు అందకుండానే భూములు రిజిస్ట్రేషన్ చేశారు. డబ్బులు కట్టిన ప్రతి సభ్యుడికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. త్వరలోనే పూర్తిగా వెంచర్ను డెవలప్మెంట్ చేసి వారికి అప్పచెప్తాం. కొన్నప్పటికన్నా ఇప్పటికీ భూముల రేట్లు పెరిగాయి. సొసైటీ మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టిన ప్రతి సభ్యుడికి పూర్తి న్యాయం చేస్తాం. ప్రభుత్వ దర్యాప్తులో కూడా అంత పారదర్శకమని తేలిందే.
ఎలాంటి దుబారా ఖర్చులు లేవు, ఎలాంటి అక్రమాలు జరగలేదు. వాటికి నోటీస్ పంపించి అటాచ్మెంట్ పెట్టుకి వెనక తీసుకునే రైట్ కూడా సొసైటీలో ఉంది యాక్ట్లో. నేనే తీసుకుంటానంటలేదు ఎవరిని 30 లక్షలు పెట్టుకోండి. నామ్స్లో కూడా ఇలాగే పెట్టుకున్నారండి. యాక్ట్ అది మనం కాదంటారు లేదండి, యాక్ట్ అది 1995 యాక్ట్ సెక్షన్ 35-36 అండి. సార్ చూడండి సార్, నేను అనేది నేను అలా అని వారిని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు ఎవరిని. ఇది కూడా చెబుతాను సార్, మిమ్మల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు. నేను అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నా సభ్యులకి నేను ఒప్పించుకుంటాను. ఒక 10 నుంచి 15, 20 మంది 30 మంది దీనంతా రాజకీయాలు ఇక ఎన్ని జరుగుతున్నది ఇది. రెండోది మా మీద ఏంటంటే అక్కడ తినే సార్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, దాని ముందు పెట్టి చూసుకోమనండి. రైతులకి సొసైటీ వాళ్ళు మిగతా వాళ్ళు ఫ్లాట్ తీసుకున్న డబ్బులు కట్టేసిన రైతులకి ఇప్పటిదాకా ఎందుకు కట్టలేదు, ఇంత పెండింగ్ ఉందని చూపిస్తున్నారు. అది వాస్తవం కాదనేది ఒక భావన ఉంది రైతులకి. మీరు చెప్పింది బాగుందండి. 43,000 గజాలు ఉందండి మా దగ్గర ఈరోజు. 43,000 గజాలు వీళ్ళకి రైతులకి కట్టమని, రైతులకి కట్టడం కోసం వీళ్ళని అడగట్లేదు నేను, అది అర్థం చేసుకోండి. రైతులకి కట్టడానికి 43,000 గజాలు ఉంది, మోర్ ఎనఫ్. వాళ్ళు కూడా బాబా 43,000 గజాలు మాకు ఇచ్చేసేయండి, మేము అందరూ సరిపెట్టేసుకుంటాం అంటున్నారు హ్యాపీగా. రైతులతో నాకేం డిస్ప్యూట్ లేదండి. వాళ్ళు కట్టాల్సింది నిజమే, ఇవ్వాల్సింది నిజమే. ఒక్క రైతు కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఏదైతే రైతులకు నేను ఇచ్చానో, సిబిఆర్ గారు అనే ఆయన చాలా పెద్ద దేశభక్తుడు, ఆయన గురించి మీకు అందరికీ తెలుసు. ₹1 వెనక్కి అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదండి. 63-65 కోట్లు పేమెంట్ అండి. అంటే డబ్బులు ఇవ్వకుండా రైతులు మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? నమ్మకం అండి, నమ్మకం. మీరు ఒకటి అడిగారండి ఇక్కడ, నమ్మకం. ఇప్పుడు ఒక నమ్మకంతో జరుగుతున్న విషయం, సొసైటీ మీద నమ్మకం, మా మీద నమ్మకం, మా కేతలకొండ గ్రామం ఊరు రైతులందరికీ నమ్మకం. నేనంటే సభ్యులకి ఎందుకు లేదండి మీ మీద నమ్మకం? ఎవరికి? సభ్యులకి నమ్మకం లేకపోవడానికి ఏంటంటే సభ్యులందరూ లేరండి. ఒక వారం రోజుల్లో 15 రోజుల్లో మీకు తెలియజేస్తాయి ఈ విషయం. ఒక గ్రూప్గా ఒక 5 10 మందో 15 మందో తయారై వాళ్ళు టార్గెట్ పెడుతున్నారు. కానీ మమ్మల్ని సభ్యులందరూ కాదండి. మీకు ఒక విషయం చెబుతున్నా, ఇందాక అక్కడ కూడా చెప్పా మీటింగ్ దగ్గర, వీళ్ళు నిన్న ఓటింగ్ పెట్టారు. నిన్న కాక మొన్న వాళ్ళ గ్రూపులో ఆన్లైన్ ఓటింగ్ పెడతారంట, వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. మీరు కడతారా కట్టరా వాళ్ళు అడుగుతున్నాడు. వీళ్ళు 1500 అంటే సార్ 725 మందిలో మేము కట్టమన్నది 207, 214, మిగిలిన 550 మంది మాకు ఫోన్ చేశారు, సార్ మేము కట్టేస్తాం సార్, ఏదో నిర్ణయం తీసుకోండి సార్, వాళ్ళతో మాకు అవసరం లేదని. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. మీరు ఎందుకని వాళ్ళకి సస్పెండ్ చేశారు? ఇప్పుడు 30 మంది సస్పెండ్ అయ్యారని చెప్తారు. 29 మంది. ఎందుకని 29 మంది? ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. వరల్డ్ హార్ట్ డే వేడుకలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ పాల్గొని మాట్లాడుతూ మంచి ఆహారం, వ్యాయామం, యోగా చేయడం వల్ల ఆరోగ్యం వస్తుందని అన్నారు. సిగరెట్, మద్యం అలవాట్లు మానుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ రాజశేఖర్ను సన్మానించారు. గుండె వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని తెలియజేశారు. అనంతపురం జిల్లాకు చెందిన అబ్బా టీవీ డాక్టర్ హరిప్రసాద్ పాల్గొని సంతోషంగా ఉండాలంటే యోగా చేయాలని కోరారు. హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారని ముఖ్య అతిథులు కొనియాడారు. సూచనలు ఇవ్వడానికి ప్రసిద్ధులైనటువంటి వైద్యులు పిలిపిస్తూ ఉన్నది. ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించేందుకు ముఖ్యంగా ముందుగా డాక్టర్ గారికి నేను 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అలాగే వేదిక మీద ఆశించినటువంటి అతిరథ మహారాజులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి మేధావులందరికీ నేను మరోసారి నమస్కరిస్తున్నాను. నా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేస్తున్నాను. ఇకపోతే హార్ట్ అండ్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం గత 22 సంవత్సరాల నుంచి కర్నూలులో ఇంత ఏకదాటిగా ఇంత మంచి కార్యక్రమాలు, సామాజిక సేవే పరమాత్మగా భావించి ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో టీజీ వెంకటేశ్వర సార్ గారు అంత బ్రహ్మాండంగా అక్కడ ఏ క్యాంప్లో ఫ్లాట్స్ ఏర్పాటు చేసి, ఎందుకంటే సార్ కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ సార్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది అక్కడికి సన్మానించడం కోసం. ఆ రోజు నేను చూశాను హార్ట్ అండ్ ఫౌండేషన్ ఆ స్థలం పరిదైతేనేమి, అక్కడ ఒక 6 ఫ్లాట్లను గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ చేయించుకొని అంత చక్కగా బిల్డింగ్ నిర్మించుకొని
రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారి సహకారం అయితేనేమి, మంత్రిమండలి టీజీ భరత్ గారి సహకారంతో అయితేనేమి, ఎందుకంటే నాకు మన సార్ కూడా నీటిగా చూపించారు. ఆ లిఫ్ట్ని చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుని హార్ట్ అండ్ ఫౌండేషన్ యొక్క సేవలు కర్నూలు జిల్లాకు ఒక ఆదర్శనీయంగా ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను. అంతేకాక నేను చెప్పేది ఏమంటే, ఇకపోతే వాస్తవంగా నేను 1993లో చదువుకునే రోజుల్లో ఒక రోజు అర్లీ మార్నింగ్ నేను పాల ప్యాకెట్ తీసుకోవడానికి నేను డైలీ 5:30కి నేను వెళ్ళేవాడిని నడుచుకుంటూ. ఒక రోజు డైలీ నాకు ఆ ఇంటి పక్కన ఒకతను పేపర్ చదువుతుండేవాడు. నేను పాల ప్యాకెట్ తీసుకుని వచ్చేసరికి ఆయన కాలం వెళ్ళాను. అప్పటి నుంచి 1993 నుంచి ఈ హార్ట్ అంటే నాకు భయం వచ్చేసింది. అప్పటి నుంచి నేను వాకింగ్ అయితేనేమి, పెద్దలు చెప్పిన మాటలు అయితేనేమి, ఎందుకంటే డాక్టర్ల సూచనలు అయితేనేమి, నేను ఇవన్నీ తీసుకొని ఆ రోజు నుంచి నేను కూడా ఈ హృదయ విషయంలో ఈ డాక్టర్ల సూచనలు పాటిస్తూ Kurnool, I think he has a long way to go. I think the Kurnool should be developed under his leadership, and I should especially thank Rajshekhar Garu having accepted our invitation, having come all the way from Tirupati, and also the public and the members of the foundation like Bhavani Prasad and Kalkura, that the founder pillars of this one Ramadu, the president, and the members of the foundation. I thank them a long way, and to continuously doing this type of programs. So with these few words, I thank you, Ananda. Thank you. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చేసిందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కర్నూలులో అన్నారు. కర్నూలు నగరంలోని షెరీన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యా విధానంలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు చేపట్టారని ఎంపీ పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వం అని కొత్త మతాన్ని సృష్టించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్ వార్డు ఇన్ఛార్జీలు సంచన, తెదేపా సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు షరీన్ నగర్లో ఈరోజు తెరవడం, ఎంపీ ఆఫీసు తెరవడం, ఇది ప్రతి మండలంలో ఇలా ఎంపీ ఆఫీసు 7 నియోజకవర్గాల్లో తెరవడము జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండాలని అనుకుంటూ, అట్లాగే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో తొందరగా పరిష్కరించాలి అంటే మాత్రము నేను ప్రతి మండలంలో ఇలా ఆఫీసు తెరవడం, ముఖ్యంగా ఇక్కడ మన కౌన్సిలర్ గారు, తర్వాత అలాగే సంజన గారు అందరూ కలిసి ఇక్కడ ఆఫీసు తెరవడము, పెద్ద ఎత్తున ర్యాలీ చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి దగ్గర ఒక పండగ వాతావరణం అయితే ఈరోజు షరీన్ నగర్లో ఉంది. అట్లాగే 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనకు అందరికీ తెలుసు, 5 సంవత్సరాలు ఏమీ చేయలేని ఆనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 రోజుల్లో మేము చేసి చూపించాము, ఏం చేయగలుగుతాము అని ప్రజలకు మేము చూపించాము. ఎందుకంటే పెన్షన్లు ఆనాడు అన్నారు, పెన్షన్లు ఇంటింటి పెన్షన్లు ఎలా ఇస్తారు, వాలంటీర్లు లేకుండా ఎలా ఇస్తారు అన్నారు. ఈరోజు ఇంటింటికి ప్రతి ఒక్కరు, మేము కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం, అలాగే పెన్షన్లు పెంచి ఇవ్వడము, లేకపోతే హ్యాండిక్యాప్స్కి పెన్షన్లు ఇవ్వడం, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి పూర్తి చేయాలని ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడము, అట్లాగే ఎన్నికల ముందు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా మనము నెరవేర్చడము, అలానే కాకుండా జాబ్ క్యాలెండర్ ఒక్కసారి కూడా రిలీజ్ చేయని ఏదైతే ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఫస్ట్ సంతకము డిఎస్సి, మెగా డిఎస్సి పైన పెట్టి, అట్లాగే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు అయితే ఓపెన్ చేసి జాబ్ మేళాలు ఉద్యోగాలు ఇస్తూ వేలల్లో లక్ష సంఖ్యలలో ఉద్యోగాలు ఇస్తూ ఇలా ముందుకు వెళ్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ సెక్టర్ పైన దృష్టి పెట్టి ఆయన స్కూల్ ప్రైమరీ స్కూల్సే కాకుండా హై స్కూల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు డెవలప్ చేయాలని, అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ప్రతి కార్నర్లో తెలుగుదేశం పార్టీ ఏంటి, మనం ఏం చేయగలుగుతాము అని నిరూపించుకుంటున్నాము. అది ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసి దేశంలో అది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొన్న వచ్చి నాటకాలు ఆడుతున్నారు, ఢిల్లీకి వచ్చి లా అండ్ ఆర్డర్ నాటకాలు ఆడారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదో మతము లేకపోతే కులము అని మాట్లాడుతున్నారు. నేను టీటీడీ నిన్న చూస్తే కొత్త మతము మానవత్వం అంట.
మానవత్వం అని కొత్త మతం చెప్పినారు మాకు. మరి మానవత్వం అంటే ఏ మతమో ఆయనే చెప్పాలా? ఎందుకంటే టీటీడీ ఎంతో చాలా నిష్టగా మనం అందరం కూడా హిందువులే కాదు ప్రతి ఒక్కరము ఆ నిష్టతో మనము తిరుపతి లడ్డూని ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి పూజ చేసి మరీ అందరికీ మనం అందజేస్తాం. అట్లాంటిది ఆ టీటీడీ లడ్డూలో తిరుమల దేవస్థానం లడ్డూలో గోమాంసం కానీ లేకపోతే పంది మాంసం కానీ లేకపోతే చేప నూనె ఉంది అంటే ఇది ఇంతకన్నా పాపం ఎవరైనా చేస్తారా అండి? ఇప్పుడు కొత్తగా వచ్చి నేను హిందువుని, నేను మానవత్వం, హిందూ అని కూడా చెప్పడు ఆయన. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, బయటికి వస్తే హిందూ అవుతాను లేకపోతే ముస్లిం అవుతాను అని అంటారు. కానీ గొప్పగా ఆయన ఏ మతం ఏ కులానికి చెందినవాడు అనేది గొప్పగా అయితే చెప్పుకోడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నాటకాలకు ప్రతి ఒక్కరం కూడా ఎండ్ చేసే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇట్లాంటి నాయకులని మళ్ళీ ఎంకరేజ్ చేయకుండా ఈసారి డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసి డెవలప్మెంట్ అంటే ఏంటో నిరూపిస్తాం. 30 వార్డు 29, 30, 31 వార్డు బాధ్యునిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు సంజన్న. మేము తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు కూడా ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేసినారో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు పనిచేస్తూ, అదేవిధంగా అన్నా క్యాంటీన్ పేదవాడు ఆకలితో ఉండకూడదని చెప్పేసి 5 రూపాయలకే అన్నము, టిఫను ఇవన్నీ మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా వృద్ధులకు కూడా గతంలో 3000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదైతే 3 నెలలు ముందు మేనిఫెస్టోలో విడుదల చేసినప్పటి నుంచి కూడా 3000 కలిపి 7000 ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు 4000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ఇది పేదవాళ్ళ కోసమే ఈ సంక్షేమ పథకాలు. ఆడవాళ్ళకైతే ఉచిత బస్సు కూడా సౌకర్యం కల్పిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయము. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని చెప్పేసి అందరూ కూడా సంతోషపడుతున్నారు. అదేవిధంగా మేము ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ ప్రజలకు అందాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీని కార్యాలయాన్ని కూడా 30 వార్డులో ప్రారంభించినాము. మా కొడుకు జయరాముడు కూడా కార్పొరేటరు, ముఖ్య అతిథిగా బైరెడ్డి శబరమ్మని పిలిపించేసి మేము పార్టీ కార్యాలయము ఓపెన్ చేసినాం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. అనుక్షణము ఏ ప్రజలకైనా కానీ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తూ తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే మేము ఒక పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినాము. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలా. చంద్రబాబు నాయుడిని కానీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలా. గతంలో కూడా మళ్ళీ ఎప్పుడైనా కానీ ఇటువంటి ప్రభుత్వమే ప్రజలకు ఉండాలా. ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలను అన్ని ప్రజలకు నాయకులకు అందించి మంచి పరిపాలన ఇచ్చేటట్లు అందరి దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము.